స్వయం పరిపాలన దినోత్సవాన్ని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి ఉత్సాహంగా వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సాయితేజ పాఠశాలలో ఉపాధ్యాయులుగా మారిన పిల్లలకు నోట్ పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేసి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండి జాఫర్ విద్యార్థుల పట్ల తనకున్న ప్రేమను, ఆప్యాయతను పంచుకున్నారు. స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పిల్లలలో ఉత్సాహం కలగడానికి, వాళ్లను ఉత్తేజపరచడానికి, వారికి చదువు పట్ల మరింత ఆసక్తి పెంపొందించడానికి బహుమతులు అందించాలనే ఉద్దేశంతో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండి జాఫర్ పిల్లలందరికీ నోట్బుక్స్ మరియు పెన్స్ అందించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉమా తదితరులు పాల్గొని పిల్లలందరికీ బహుమతులు అందజేశారు. నెక్స్ట్ మన ప్రైజులు అయిపోయినాయా? నెక్స్ట్ ఒక్కొక్క లైన్ పిల్లలకి ఏమైనా మాటలు చెప్పండి. గురించి ఈరోజు కొద్దిగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లలు కూడా మన పాఠశాలలో చదువుతున్నందుకు మాకు ప్రోత్సాహకంగా మా పాఠశాలను అభివృద్ధికి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో మన పాఠశాలను ప్రోత్సహించడం, అదేవిధంగా మన పాఠశాలలో గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి అన్న విషయంలో పాఠశాల ఏర్పడి దగ్గర 48 సంవత్సరాలు అయిపోయింది. పాఠశాలను ఎస్టాబ్లిష్ చేసింది మా అమ్మగారు శారదమ్మ. అయితే ఆ రోజు మన పాఠశాలలో నాగర్ కర్నూలులో ఏ పాఠశాల కూడా లేదు. ఆ పాఠశాల లేని సమయంలో నాగర్ కర్నూలులో ఓన్లీ ఏకైక పాఠశాల మనకి శారదమ్మ బడిగా ఒక పేరు ఉంది నా పాఠశాల. ఆ రోజు 3 పిల్లలతో ఓన్లీ ఒక 5 రూపాయలతో పాఠశాలను మా అమ్మగారు శారదమ్మ గారు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆ రోజు నుంచి తన సేవలను దగ్గర 35-40 సంవత్సరాలు తను కొనసాగించి తన ఆరోగ్యరీత్యా బాగలేకుంటే మళ్ళీ ఆ యొక్క తన కూతురైన నేను ఉమా నా పేరు, అయితే తన కూతుర్ని నేను ఈ విధంగా పాఠశాలలో ఆమె యొక్క పేరును నిలబెట్టాలనే ఉద్దేశంతో, ఆ పేరును కంటిన్యూగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాఠశాలను నడుపుతూ ఉన్నాను. నా చేతనైన మేరలో మా అమ్మగారి యొక్క పేరు నిలబెట్టడానికి అని చెప్పేసి నా యొక్క ఏదో కమర్షియల్గా కాకుండా విద్యార్థుల యొక్క భవిష్యత్తులో పేరు నిలబెట్టాలని చెప్పి నా ఉద్దేశంతోనే ఈరోజు ఈ పాఠశాల ఇంత కాంపిటీషన్ లెవెల్లో ఉన్నా కూడా పాఠశాలను నడుపుతూ అందరి పేరెంట్స్ యొక్క ప్రోత్సాహంతో, వాళ్ళ యొక్క అభిమానంతో నడుస్తుంది. అంటే ఈరోజు పేరెంట్స్ యొక్క మాకు ప్రోత్సాహమే ఈరోజు ఇంతవరకు మేము నడుపుతూ ఉన్నాము.